మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సింధు తులసి. ఇవాళ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కొత్త ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ యొక్క విశిష్టత ఏమిటి అనేది అర్చకుల మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే స్వామి, మీ పేరు? విజయ్ కుమార్. మన ఆలయం యొక్క అసలు పేరు? రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం. స్వామి, గుడి ఎప్పుడు వెలిసింది? 67. మీరు స్వామి వారికి ఎప్పటి నుంచి సేవలు అందిస్తున్నారు? మేము వచ్చి 25 సంవత్సరాలు ఉంటే జరుగుతున్నాయి ఇక్కడ ఉత్సవాలు. స్వామి చెప్పండి, స్వామి వారి యొక్క విశిష్టత చెప్పండి. ఇది ఆషాఢ ఏకాదశి రోజున తొలి ఏకాదశి పండగ, ఉదయం సుప్రభాత సేవ, మళ్ళీ అభిషేకాలు, మళ్ళీ అన్నదాన ప్రసాదాలు జరుగు, మరుస దినము అన్నదాన ప్రసాదాలు జరుగు, నైట్ గ్రామోత్సవం జరుగును, కోలాటను ఎన్ని గ్రాండ్గా జరుగుతాము. అదే అనుకున్న కోరికలు స్వామి నిల్చుకొని ఉండేదాని వలన శంకు చక్రాలు ధరించి పట్టుకున్నాడు. అనుకున్న కోరికలు తొందరగా నెరవేరుతాయి. పురాతన దేవస్థానం ఇది. భక్తులకి కోరికలు నెరవేరిన తర్వాత మొక్కులు తీర్చుకున్నవారు ఎప్పుడైనా నెరవేర్చుకున్నారు. ఒడి బియ్యం అభిషేకాలు చేపిస్తారు, ఒడి బియ్యం పెడతారు. అట్లే ఆంజనేయ స్వామి కూడా ఆకు బియ్యాలని చేస్తారు. అనుకున్న కోరికలు వచ్చి తొందరగా నెరవేర్తాడు. ఇక్కడ ఈయన స్వామిది పురాతన దేవస్థానం గుడి ఇది. అది స్వామి వారి యొక్క విశిష్టత. ఇక్కడ ఆయన కొందరు గుడి ఉన్నది, ఖాళీ ప్లేస్ లో ఉన్నది. ఆయన ఏదో అనుకోకుండా జరిగి ఇక్కడ నుండి పండరీకి ఆయన పోయినాడు, పాదయాత్ర చేసుకుంటూ ఉన్నాడు. ఆయన చేస్తూ పోయినాక అక్కడ ఆయన మనసులో తెలిసింది ఇక్కడ పాండురంగ స్వామిని నిర్వహించాలని అనుకున్నాడు. అక్కడ పోయి అక్కడి నుంచి వచ్చి మళ్ళీ తర్వాత ఆయన అన్ని వదిలేసి ఎన్ని చెడ్డ అలవాట్లన్నీ వదిలేసి పాండురంగ స్వామిని ఇక్కడ నిలిపించేసేసినాడు. మరి ఇక్కడ అప్పుడంటే 60 సంవత్సరాలు అయితే ఇప్పటికే 59 అయినాయి. అప్పుడంటే ఇక్కడ ఆయన పాండురంగ స్వామి నిలిచి ఉన్నాడు. ఆయన దయవల్ల అది. స్వామి వారికి ఉత్సవాలు అంటే ఘనంగా జరిపే ఉత్సవాలు ఏంటి? ఏకాదశి, తొలి ఏకాదశి, అది ముప్పటి ఏకాదశి గ్రాండ్ ఉత్సవాలు బాగా జరుగుతాయి. స్వామి, మన గుడి ప్రాంగణంలో ఏ దేవుళ్ళు దేవతలు ఉన్నారు? మెయిన్ పాండురంగ స్వామి గుడి, వినాయక స్వామి ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు, రామాంజనేయులు ఉన్నారు, నవగ్రహాలు ఉన్నాయి. నవగ్రహాలు నాగులు ఉన్నాయి. నాగపంచమికి నాగల చవితికి నాగులు కూడా చాలా ఇష్టంగా జనం వస్తారు. 2 రోజులు బాగా జరుగుతుంది. నాగలు కూడా బాగా జరుగుతుంది. గర్వ వాహనము ఉన్నాయి. స్వామి, నాగల చవితి రేపు నాగల చవితి, ఈ 2 రోజులు ఎట్లా జరుపుతారు స్వామి? ఉదయం ఉంటే భక్తాదులు ఎక్కువ వచ్చి నాగులకు పాలు ఉత్సవాలు అన్ని బాగా చేసుకుంటూ పంచమి రోజు కూడా వచ్చే ముక్కలు చెల్లిస్తే విశిష్టంగా బాగా వచ్చి నిలబడి అంత జరిపిస్తారు కదా నాగులకి వచ్చి కూడా. స్వామి, ఎక్కడి నుంచి అయినా మన గుడికి దాన రూపంలో కావచ్చు కానుకలు ఏమైనా చెల్లించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానుకన్నా ఏం లేదు, మా ఏరియా వాళ్ళు మాత్రమే సందాలు కాబట్టి మేము జరుపుతాము. అది అందుకే గుడికి ఏమేమి లేదు. ఇక్కడ ఎవరికే భక్తాదులు వచ్చి ఆ టైం జరిపి ఉత్సవాలకు ఏదైనా సహాయం చేసి జరిపి ఉత్సవాలు జరుపుతా ఉంటాము. బయట అయితే మాకేం ఉండవు. అర్చకుల మాటల్లోనే విన్నాం కదండి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం యొక్క ప్రత్యేకత.